వెబ్సైట్లోనే అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ తర్వాత కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్లో మనం ఎలాంటి స్టెప్స్ చాలా జాగ్రత్తగా వేయాలి, ఏ స్టెప్స్ వేయకూడదు అసలు ఈ కౌన్సిలింగ్లో? సో ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్కి టైం ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కాలేజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అండ్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారం ఆ కాలేజ్ వస్తుందా లేదా. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ స్టూడెంట్స్ జనరలీ ఇగ్నోర్ ఇస్ బ్రాంచ్ సెలెక్షన్. ఈ మధ్య ఏమైపోయిందంటే ఒకళ్ళు ఒక బ్రాంచ్ తీసుకుంటారని వేరే వాళ్ళందరూ కూడా అదే బ్రాంచ్ తీసుకుంటారు. ఆ ట్రెండ్ అనేది ఉండేది, తర్వాత ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే మా టైంలో జనరల్లీ ఈసీ ఉండేది ట్రెండ్, ఇప్పుడు సిఎస్సి ఉండేది. సో ఓన్లీ సిఎస్సి తీసుకుంటేనే బాగుంటుంది, వేరే బ్రాంచెస్ తీసుకుంటే వేస్ట్ అని అనుకుంటారు. సో కానీ మేమేం చెప్తామంటే రీసెర్చ్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాంచ్ ఇంపార్టెంట్ బ్రాంచ్. అన్ని బ్రాంచెస్ లాస్ట్ మనం 20-30 years చూసామంటే ఏ బ్రాంచ్ రిడెండెంట్ అనేది అవ్వలేదు. ఎందుకంటే మన చుట్టూ చూసినా కానీ కార్స్ అనేవి ఉన్నాయి, బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ రిడెండెంట్ అంటే దాన్ని అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు, తర్వాత బూస్టప్ వచ్చింది వాటికి కూడా చాలా. ఎస్, అండ్ అఫ్ కోర్స్ టెక్నాలజీ అనేది ఇవాల్వ్ అయింది, ఇప్పుడు మనకి ఏఐ అనేది వచ్చింది. కానీ ఏఐ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ మెకానికల్ తీసుకుంటే ఏఐ నేర్చుకోకూడదు అని. సో ఏఐ ఎనీవే నేర్చుకోవాలి, బట్ ఇంట్రెస్ట్ ఉన్న స్పెషలైజేషన్ తీసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ దే హ్యావ్ టు లుక్ అట్. మీరు అడిగినట్టు ఏ స్టెప్స్ తీసుకోకూడదు అంటే జస్ట్ ఫాలోయింగ్ బ్లైండ్ అడ్వైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ రిలేటివ్స్. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ అడ్వైజ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి, లాస్ట్కి డెసిషన్ తీసుకోవాల్సింది స్టూడెంట్ అండ్ పేరెంట్. బికాజ్ ఇది 4-year జర్నీ కాదు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్. ఇది జనరలీ వీ సీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, కొందరు కాలేజెస్ మార్కెటింగ్ చేశారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ ఫ్రీ సీట్ ఇస్తామని వాళ్ళ దగ్గర ర్యాండమ్ గా పిక్ చేసుకుంటూ ఉంటారు. ర్యాండమ్ గా పిక్ ఏదొస్తే అది జాయిన్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని జాయిన్ అవుతారు. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ సీట్ ఏ కాలేజ్లోనే వస్తుంది, వాళ్ళకి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే. బట్ బ్లైండ్లీ తీసుకుంటున్నారు స్టూడెంట్స్. సో ఆ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు టాప్ కాలేజెస్, టాప్ కోర్సెస్ అనేది మేము చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే జనరలీ నేను చెప్పినట్టు మార్కెటింగ్ చూసి సో కరెక్ట్గా రీసెర్చ్ చేసుకోవాలి కాలేజ్ కూడా. సో కాలేజ్ రీసెర్చ్ చేసుకోవడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, తర్వాత చెప్పడానికి లెక్చరర్స్ కూడా లేరు, ప్లేస్మెంట్స్ లేవు. సో అలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకోటి 4 years కాకుండా ఇంజనీరింగ్ తర్వాత కూడా ఏం చేయాలి అనే ఐడియా అనేది ఉండాలి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ 2-3 years ద థింగ్స్ విల్ చేంజ్, కానీ అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. అంటే మాస్టర్స్కి వెళ్తారా, ఆర్ జాబ్ తీసుకుంటారా, ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా, ఆర్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటారు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాని గురించి కూడా ఒక ఐ అనేది ఉండాలి. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాము, జనరలీ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అప్లై చేసేవాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఉండరు. వాళ్ళ బడ్జెట్ కూడా పెట్టుకోవాలి, పేరెంట్స్ కూడా ప్లానింగ్ అనేది 4 years ముందరే చేసుకోవాలి. ఇప్పుడు మాస్టర్స్ వెళ్ళడం కూడా ఈజీ కాదు. సో ఇవన్నీ ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైం, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందర ఇవన్నీ డెసిషన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డెసిషన్ తీసుకుని రెడీగా ఉండాలి. అండ్ రిజర్వేషన్ కేటగిరీలో ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మనం రిజర్వేషన్ కేటగిరీ గురించి మాట్లాడామంటే 2 aspects అండి. అఫ్ కోర్స్ ఇప్పుడు సపోజ్ 100 seats ఉన్నాయి అనుకోండి, ఎవ్రీ రిజర్వేషన్ కేటగిరీకి పర్టిక్యులర్ పర్సంటేజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో 40 seats అనేవి జనరల్ కేటగిరీకి రిజర్వ్డ్ ఉంటాయి, ఒక 30 seats అనేది బీసీ కేటగిరీకి రిజర్వ్డ్ ఉంటాయి. ఆ 30లో కూడా బీసీఏ, బీసీడిఈ అనేవి ఉంటాయి. దెన్ ఒక 10 seats SC/ST స్టూడెంట్స్కి ఉంటాయి, కొన్నేమో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి ఉంటాయి, కొన్నేమో అన్రిజర్వ్డ్ సీట్స్. ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ అంటే వేరే స్టేట్ వాళ్ళైనా కానీ ఇంక్లూడింగ్ ఏపీ స్టూడెంట్స్ వాళ్ళు ఈ సీట్స్లో అప్లై చేసుకోవచ్చు. దెన్ మనకి ఈడబ్ల్యూఎస్ కన్నా కూడా వచ్చింది. సో ఇలా 100 seats ఇవి డివిజన్ అవుతాయి. సో వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకి జేఈ మెయిన్స్లో యాక్చువల్లీ కేటగిరీ ర్యాంక్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే ఓబీసీ ర్యాంక్ ఎంత అని చెప్తారు, ఎంసెట్లో చెప్పరు. కానీ వాళ్ళు ఒక లిస్ట్ చేసుకుంటారు, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఒక లిస్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో అందుకే జనరలీ స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చాక అరే మా ఫ్రెండ్కి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చింది బట్ వాళ్ళకి బెటర్ కాలేజ్ వచ్చింది, బికాస్ వాళ్ళ రిజర్వ్డ్ ర్యాంక్ ఈజ్ బెటర్ దెన్ దేర్ రిజర్వ్డ్ ర్యాంక్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకోటి సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫీ రీంబర్స్మెంట్. సో ఫీ రీంబర్స్మెంట్ కూడా రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఏపీలో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా చెప్పారు, ఈ పర్టికులర్ ఇన్కమ్ లెవెల్ ఉండాలి, ఈ పర్టిక్యులర్ జాబ్ చేయకూడదు, లైక్ గవర్నమెంట్ జాబ్స్ చేయకూడదు అని ఒక చెక్ లిస్ట్, స్టాండర్డ్ చెక్ లిస్ట్ ఫర్ ఆల్.
కానీ తెలంగాణలో అలా లేదు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్. ఓకే, అంటే క్వాలిఫై అయితే వాళ్ళకి సరిపోతుంది. ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది ఏ కాలేజ్లో. అదే మన ఓబీసీ స్టూడెంట్స్, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ వస్తేనే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ తెలంగాణలో ర్యాంక్ వైజ్ గా చూస్తే ర్యాంక్ వైజ్ గా బిలో 10,000 రావాలి. ర్యాంక్ వైజ్ అట్ ద సేమ్ టైం రిజర్వేషన్. సో రిజర్వేషన్ ఈ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ప్లస్ మన గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకునే వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. ఎనీ కాలేజ్. సో ఫీజు ఎంత ఉన్నా కానీ. ఇప్పుడు అదే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఓబీసీ స్టూడెంట్స్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఓన్లీ బిలో 10,000 ర్యాంక్ వస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ. 10,000 అబవ్ వస్తే టిల్ లాస్ట్ ఇయర్ 35,000 దాకా రీయింబర్స్మెంట్ అనేది ఇచ్చేవారు. ఓన్లీ అప్ టు 35,000. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐటీలో 2 lakhs ఉందనుకోండి ఫీజ్, 10,000 అబవ్ ర్యాంక్ వస్తే ఈ జనరల్ కేటగిరీ ఓబీసీ స్టూడెంట్స్కి ఓన్లీ 35,000 గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంది. రిమైనింగ్ 1.65 lakhs ప్లస్ ఈ లైబ్రరీ ఫీ అండ్ ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ ఇస్తుంది అంతే రీయింబర్స్మెంట్. తర్వాత ప్రతి ఒక్క కాలేజ్ వీళ్ళు వాళ్ళ లైబ్రరీ ఫీ, కాషన్ డిపాజిట్ అని, ట్రాన్స్పోర్ట్ ఫీ, హాస్టల్ ఫీ ఇవన్నీ సపరేట్ వాళ్ళే కట్టుకోవాలి స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేటగిరీ. సో ఇది రిజర్వేషన్ ఈ ఆస్పెక్ట్లో వేరీ అవుతుంది అనమాట. ఓకే, అలాగే మీరు అంటే ఇప్పుడు మీరు రిజర్వేషన్ వైజ్గా ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకుందాం 10,000 బిలో రావాలి. అండ్ అక్కడ అంటే ఇప్పుడు టాప్ 5 అంటే ఎలాంటి కాలేజెస్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణలో? సో ఇప్పుడు మనం ర్యాంక్ వైజ్ చూసామనుకోండి, టాప్ కాలేజెస్ ఉన్నవి మనకి JNTU, ఉస్మానియా యూనివర్సిటీ, CBIT, వాసవి ఇవేంటంటే టాప్ 4 కాలేజెస్. ఈ 4 కాలేజెస్లో కోర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావాలి అంటే బిలో 3,000, 2,000 ర్యాంక్ బిలో రావాలి. అంటే ఈ మధ్య కంప్యూటర్ సైన్స్ తో పాటు వేరేవి కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, డేటా సైన్స్ అని వచ్చింది. బట్ దానిపైన అంతగా అవగాహన కూడా ఎవరికి లేదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏ ఆప్షన్ అని పెట్టుకోవచ్చు బేసికలీ కంప్యూటర్ సైన్స్లో. కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్కి బిలో 2,000, 3,000 ర్యాంక్ వస్తే వాళ్ళకి 4 కాలేజెస్లో వచ్చే అవకాశం అనేది ఉంది. అదే వాళ్ళు వేరే బ్రాంచ్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ 5 to 10,000 రేంజ్లో ఉంది, ఆ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళకి టాప్ 4 రాకపోవచ్చు, కానీ వేరే కాలేజెస్ ఉంటాయి లైక్ VNR, కోకరాజు, దెన్ మన BVRIT, శ్రీనిధి, MVSR ఇలాంటివి టాప్ కాలేజెస్లో వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ మనం